శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 14, 2025 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం. తిథి దశమి. సాయంత్రం 6:49 వరకు. ఉపరి ఏకాదశి. వారం ఆదివారం. నక్షత్రం హస్త. ఉదయం 8:18 వరకు. ఉపరి చిత్త. యోగం సౌభాగ్య. పగలు 11:45 వరకు. ఉపరి శోభన. కరణం భద్ర. సాయంత్రం 6:49 వరకు. ఉపరి భవ. రాత్రంతా పూర్తిగా. సాధారణ శుభ సమయాలు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు. అమృతకాలం రాత్రి 3:59 నుండి 5:46 వరకు. అభిజిత్ కాలం పగలు 11:40 నుండి 12:24 వరకు. వర్జ్యం సాయంత్రం 5:15 నుండి 7:02 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:08 నుండి 4:52 వరకు. రాహుకాలం సాయంత్రం 4:13 నుండి 5:37 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:50 నుండి 4:13 వరకు. యమగండం మధ్యాహ్నం 12:02 నుండి 1:26 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:27 నుండి 8:41 వరకు. సంగమ కాలం ఉదయం 8:41 నుండి 10:55 వరకు. మధ్యాహ్న కాలం 10:55 నుండి 1:09 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:09 నుండి 3:23 వరకు. ఆబ్దికం తిథి మార్గశిర బహుళ దశమి. సాయంకాలం సాయంత్రం 3:23 నుండి 5:37 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:37 నుండి 8:11 వరకు. రాత్రికాలం రాత్రి 8:11 నుండి 11:37 వరకు. నిశీధి కాలం రాత్రి 11:37 నుండి 12:28 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:45 నుండి 5:37 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:27. అస్తమ సమయం సాయంత్రం 5:37. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:38. అస్తమ సమయం సాయంత్రం 5:44. సూర్యరాశి వృశ్చికం. చంద్రరాశి కన్య మరియు తుల. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట ఊహించని వివాదాలు మానసికంగా చికాకు పరుస్తాయి. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు స్థానచలనాలు తప్పవు. వృషభ రాశి రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలిస్తుంది. మిథున రాశి ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పాత మిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కర్కాటక రాశి దూరపు బంధువుల నుండి అందిన శుభవార్త కొంత ఊరట కలిగిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగుల శ్రమ వృధాగా మిగులుతుంది.
ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కొంత చికాకు పరుస్తాయి. సింహరాశి. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణించవు. కన్య రాశి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకొస్తుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తులారాశి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృశ్చిక రాశి. దైవ చింతన పెరుగుతుంది. పెద్దల ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా కలిచివేస్తాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ధనస్సు రాశి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి తొలగడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. మకర రాశి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు చికాకు పరుస్తాయి. మీనరాశి. సంతాన విదేశీ ప్రయాణ యత్నాలలో అవరోధాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి మా నమస్కారములు. స్వస్తి.